పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్ర పక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకను గల్ఫ్ జలాల్లో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడి జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తముందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తోంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌకా రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జలాల్లో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తముందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తోంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌకా రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థి కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఇరాన్ దాని మిక్షపత్రాల నుండి మొత్తంగా కూడా ఎదురవుతున్నటువంటి ఆ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇప్పటికే ఆ గల్ఫ్ ఆ జలాల్లో మొత్తంగా కూడా అక్కడ అయితే మోహరించినట్టుగా కూడా తెలుస్తుంది. యుఏఈ, సౌదీ అరేబియాలపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే మొత్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్ కానీ మొత్తంగా సౌదీ అరేబియాలో కీలక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని ఆ డ్రోన్లు, క్షిపణులతో దాడులు కూడా జరుగుతున్నట్టుగా కూడా అయితే ఇరాన్ మీడియా ఇప్పటికే తెలుపుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చమురు నిల్వలు ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలపైన ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు గ్రూపులు ఏవైతే ఉంటాయో మొత్తంగా వాటి హస్తం ఉంది అంటూ కూడా అమెరికా ఇంటెలిజెన్సీ మొత్తంగా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక అయితే మరోవైపు యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒకవేళ ఇదే విధంగా యుద్ధం కొనసాగితే కనుక ఈ యొక్క ముడి చమురు బ్యారెల్కు $100 కూడా అయితే దూసుకుపోయే దిశగా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌకా మార్గాలను అడ్డుకుంటే కనుక భారత్ వంటి దేశాలకు తీవ్ర ముడి చమురు కొరత కానీ ఇటు అయితే మొత్తంగా కూడా ఈ యొక్క నిల్వల కొరతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. దీనికి మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే 8వ రోజు కంటిన్యూస్గా యుద్ధం కొనసాగుతుంది, భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. మొత్తంగా డ్రోన్లు, క్షిపణులతో ఈ యొక్క భీకరమైన దాడులు జరుగుతున్నాయి. అటు ఆ బాంబుల వర్షంతో కూడా అయితే ఇరాన్లో ఉండేటటువంటి ఇరాన్ రాజధాని టెహరాన్ పైన కూడా అయితే బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. టెహరాన్లో ఉండేటటువంటి మొత్తంగా 54 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ నుండి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు కానీ ఇటు బంకర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మొత్తంగా కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే
చూసుకుంటే కనుక ఇటు ఇజ్రాయెల్ పైన అయితే అమెరికా సంయుక్త దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ కూడా ఇప్పటికే అయితే ఏవైతే ముడి చమురు అయితే ప్రాంతాలు ఉంటాయో వాటిని టార్గెట్గా చేస్తూ ఆ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. గల్ఫ్ దేశాలపైన కూడా అమెరికా రాయబారి సంస్థలు కానీ లేకుంటే అమెరికా చేస్తున్నటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఆ ప్రాంతాలను మెయిన్గా టార్గెట్గా చేసుకొని మొత్తంగా ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క చమురు నిల్వలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆ దాడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాటి ఒకవేళ ఆ విధంగా కనుక ఒకవేళ దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తే ఇప్పటికే ఆ యొక్క జలంతర్గామి లోపల మొత్తంగా అమెరికా పెద్ద పెద్ద యుద్ధ నౌకలను కూడా సిద్ధం చేసింది. ఎలాగైనా ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క ఇరాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక సంధి చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సంధికి అసలు అయితే చర్చలకు వెళ్ళే అవకాశమే లేదంటూ కూడా అయితే యూఎస్ఏ చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అదేవిధంగా బదులిస్తున్నారు. ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఇరాన్ చీఫ్ అయినటువంటి ఖమేనీ మొత్తంగా కూడా హతమైన తర్వాత మొత్తంగా కూడా దాడులను ఇంకా పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిఫలంగా కూడా ఇటు ఇజ్రాయెల్కు కానీ ఇటు యూఎస్ఏకు కానీ అదేవిధంగా ధీటుగా ఆన్సర్ చేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇదే విధంగా యుద్ధం ఇంకో 4-5 వారాలు కూడా కొనసాగితే తీవ్ర ముడి చమురుల పైన కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది అంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.